ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్మిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. కూటమి ప్రభుత్వ పాలనలో క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఏపీ కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. మంత్రుల 100 రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్న సీఎం. ఇక డీటెయిల్స్ చూస్తే, సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మన రాష్ట్రంలో ఉన్న 4 ఈఎస్ఐ ఆసుపత్రుల బలోపేతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. సేఫ్టీ విషయంలో పరిశ్రమలు రాజీ పడకూడదని, భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలన్నారు. తనిఖీలు అనేవి భద్రత పెంచేలా, తప్పులు సరిదిద్దేలా ఉండాలన్నారు. అంతేకాని తనిఖీల పేరుతో పరిశ్రమల యాజమాన్యాలను వేధింపులకు గురి చేయవద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తరువాత మళ్లీ సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేదని, ఇలా కాకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో భద్రత కోసం పనిచేయాలన్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేయడంతో పాటు నిబంధనల అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. తనిఖీలతో పాటు థర్డ్ పార్టీ ద్వారా కూడా ఆడిట్ జరపాల్సిన అవసరం ఉందన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటు జరిగితేనే ఉపాధి లభిస్తుందని, అనుమతుల జారీ విషయంలో పారదర్శకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పరిశ్రమలు, సిబ్బంది, వాటి భద్రతపై అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 24,642 ఫ్యాక్టరీలు రిజిస్టర్ అయ్యాయని, వాటిలో 11.78 లక్షల మంది పనిచేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో రసాయన పరిశ్రమలు పెరిగిన దృష్ట్యా భద్రతా చర్యలు పర్యవేక్షించడానికి, ప్రమాదాలు అరికట్టడానికి 3 కెమికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉండాలన్నారు. రాష్ట్రంలో 3,700 బాయిలర్స్ ఉన్నాయని, ప్రతి ఏడాది వీటిని చెక్ చేస్తున్నామన్నారు. పరిశ్రమల్లో తనిఖీలకు అవసరమైన అధికారులను వెంటనే నియమిస్తామని, ఈ మేరకు పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తోందని రవాణా, యువజన క్రీడల మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ సహకారంతోనే నేడు రాష్ట్రంలో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని, ఈ రంగానికి మంచి రోజులు రానున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద జరిగిన వేడుకలలో పీవీ సింధు, మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. స్టేడియం నుండి పీవీపీ మాల్ వరకు నిర్వహించిన ర్యాలీని ముఖ్య అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ, ఓటమికి కుంగిపోకుండా దానినే మెట్టుగా చేసుకుని విజయ శిఖరాలు అవరోధించాలని సూచించారు. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రతిభావంతులైన ప్రతి క్రీడాకారుడికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సీఎం చంద్రబాబు పాలనలోనే క్రీడాకారులకు మంచి గుర్తింపు లభించిందని, నేడు రాష్ట్రంలో ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎక్కువగా ఉన్నారు. వారందరూ క్రీడా రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేశారు. సో నేను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు కూడా ఏదో ఒక స్పోర్ట్ చూస్ చేసుకుని కష్టపడి, మీ అందరికీ తెలుసు మన ధ్యాన్ చంద్ గారు ఎంతో కష్టపడి మన నేషన్కి, అలాగే జనరేషన్స్కి ఎంతో డెడికేషన్ కానీ, లేకపోతే ఆ ప్యాషన్, ఆ డిసిప్లిన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అని. సో మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకుని కష్టపడి, అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే నా విషయానికి వస్తే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.
గెలుస్తాము ఓడిపోతాము, బట్ అలా అని చెప్పి మనం వీ కాంట్ గివ్ అప్ అలా చేసేలేము. బట్ మన బిలీఫ్ మన హోప్ ఉంచుకుని కష్టపడుతూ ఉండాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో ఆ ఉద్దేశంతో నేను కూడా ఎన్నో లాసెస్ నుంచి వచ్చాను. బట్ అట్ ద సేమ్ టైం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని, అలాగే పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు, కష్టపడండి అండ్ తప్పకుండా పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆధునిక ప్రపంచంలో ఖచ్చితంగా యువకులైతేనేం చదువుతో పాటు ఫిట్గా ఉండాలి. ఎప్పుడైతే శారీరకంగా బలంగా ఉంటామో అప్పుడు మనం చేసే పనిలో కూడా శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ముందు పెద్దలు చెప్పినట్టు రోజుకి 24 గంటల్లో అట్లీస్ట్ 30 నిమిషాలన్నా వాళ్ళ యొక్క శారీరకంగా బాగుండేదానికి ఏదో ఒక క్రీడపై ఆసక్తి చూపాలని కోరుకుంటున్నా. ఏదో తూతు మంత్రంగా ఇలాంటి మీట్లు పెట్టుకొని మర్చిపోవడం కాదు. మనం ఫిట్గా ఉంటేనే రేపు రాబోయే భారతదేశానికి మనం ఒక శక్తిగా ఎదగచ్చు. అందుకోసం మీరందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనైతే ఒకటే చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రానికైతే క్రీడాపరంగా మంచి రోజులు ఉన్నాయని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అందరు ముఖ్యమంత్రిలాగా కాకుండా తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎన్నో అకాడమీస్కి అయితేనేం, అలాగే స్పోర్ట్స్ పీపుల్కు కోచెస్కి అయితేనేం శుభదినాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదో చెప్పేసి రోజులు గడపడం ఆయనకి ఇష్టం లేదు. మీరు అందరూ చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ తెలుసు 2014-19 మధ్యలో ఎన్నో క్రీడాపరంగా మంచి కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఈరోజు భారతదేశానికి అయితేనే ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు వస్తున్నాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపాలని గర్వంగా చెప్తున్నా. 100 రోజుల పనితీరుపై మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందజేస్తామని అన్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలేదనని వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 100 రోజుల తర్వాత మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్నారు. జనసేన మంత్రుల రిపోర్టును పవన్ కళ్యాణ్ కు అందిస్తామని సీఎం తెలిపారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరి తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, మంత్రులదేనని స్పష్టం చేశారు. ఒకరిద్దరి తీరుతో ప్రభుత్వం చేసే మంచి పక్కకు పోయి నేతల తీరే హైలైట్ అవుతోందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మాయ చేయడానికే గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో సుమారు 40 ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని, రివర్స్ టెండరింగ్ కు అర్థం ఏముందన్నారు. సివిసి గైడ్లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని మంత్రులు సూచించారు. తాను చేసిన తప్పులకు ఓ జడ్జితో ఆమోదముద్ర వేయించుకోవడానికే జగన్ జ్యుడిషియల్ ప్రివ్యూను తీసుకొచ్చారని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ వ్యవస్థ రద్దు చేసేలా చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పరిశ్రమలకు సంబంధించి 2 నోట్స్ను కేంద్రం క్లియర్ చేసిందని, కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న నమ్మకం కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేశామని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు నిరాశ, నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి మంచి భరోసా ఇస్తున్నాయని అన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ఆమోదించిన పారిశ్రామిక హబ్బుల వల్ల రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పరిశ్రమలకు సంబంధించి 2 నోట్స్ను కేంద్రం క్లియర్ చేసిందని, కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని,
పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా 15,146 కోట్లు ఇవ్వాలని కేంద్రం ఇవ్వలేదని, ఎప్పుడూ పోలవరం పనులు ఆపలేదని అన్నారు. 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఆ ప్రాజెక్టు పాలిట శనిలా దాపరించిందని ధ్వజమెత్తారు. పండుగ పూట కూడా ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి గడ్కరీ వద్దకు వెళ్లానని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదుల తరహాలో ఆ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం వద్ద వాదించానన్నారు. ప్రజాస్వామ్యంలో మార్పుల వల్ల 2019లో ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ప్రాజెక్టు పనులు నిలిచిపోయిందని వాపోయారు. This is where Andhra Pradesh brand is totally destroyed. ఒక్కడు లేడయ్యా ఢిల్లీ సెక్రటరియట్లో ఆంధ్ర నుంచి. ఒకప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ ఆర్ ది బెస్ట్ ఆఫీసర్స్, హాట్ కేక్ సెంట్రల్ గవర్నమెంట్లో అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆంధ్ర ఆఫీసర్స్ అన్టచబుల్స్. వీళ్ళు యూస్లెస్ ఫెలోస్, కరప్ట్ ఫెలోస్, వీళ్ళు పనికిరాని వాళ్ళు. కెన్ యూ ఇమాజిన్? వాట్ ఈస్ ది మిస్టేక్? ఒక వ్యక్తి వల్ల ఎకో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. నిన్న ప్రధానమంత్రి గారిని అడుక్కున్న ఒక ఆఫీసర్ గురించి, ఎందుకు మా వాళ్ళు ఎవరు లేరని అంటే, మీ వాళ్ళు లేకపోతే మేమేం చేసింది అంటారు. అంటే ఆ క్రెడిబిలిటీ పోగొట్టేశారు. మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించేశారు. చెప్పి ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ మా వాళ్ళు కూడా ఇవ్వండి, డ్యూ షేర్ ఇవ్వాలి, మేము కూడా డ్యూ రిప్రజెంటేషన్ మాకు రావాలంటే నేను వర్కౌట్ చేస్తా అన్నారు. ఆ విధంగా మళ్ళా ఆఫీసర్స్ కూడా కేంద్రంలో లైమ్ లైట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం. కేంద్రంలో మన ఆఫీసర్స్ లేకపోతే ఎంత నమోషం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల నుండి ఒక ఆంధ్రప్రదేశ్ లేదంటే వాట్ ఇట్ ఇండికేట్స్. ఇలాంటివన్నీ చాలా ఒకటొకటిగా చాలా జరిగాయి. ఇంకా ఇప్పుడు బ్రాండ్ సెట్ అవుతా ఉంది. ఇంకా కొన్ని రోజులు పడుతుంది. మళ్ళీ ఈ భూతాన్ని ఉంటే మాత్రం ఆ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతానే ఉంటారు బ్యాక్ ఆఫ్ దేర్ ఆఫీస్. నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు లేరంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి చైతన్య రథసారథిగా కీలక పాత్రను పోషించి రాజకీయంగా పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజల హృదయాలలో నందమూరి హరికృష్ణ చిరస్థాయిగా నిలిచారని మంగళగిరి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎనలేని సేవలందించిన నందమూరి హరికృష్ణ మరణం పార్టీకి, నందమూరి కుటుంబానికి తీరని లోటని స్పష్టం చేశారు. మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుగా నందమూరి హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు, నియోజకవర్గ టీఎంటీసీ గోసాల రాఘవ, బైరబోయిన శ్రీనివాస్, మల్లెల నాగయ్య, వేమూరి మైనర్ బాబు, తోట సాంబయ్య, సింహాద్రి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీల పాత్ర వహిస్తూ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ పాలిట్ బ్యూరో సభ్యునిగా, రాజ్యసభ సభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలను అందించారని అన్నారు. భారత పార్లమెంట్లో తొలిసారిగా తెలుగులో మాట్లాడిన ఏకైక నాయకుడు నందమూరి హరికృష్ణ అని స్పష్టం చేశారు. సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు హరికృష్ణ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అన్న నందమూరి తారక రామారావు గారి కుమారుడు చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి కార్యక్రమం, 6వ వర్ధంతి కార్యక్రమం ఎంఎస్ఎస్ భవనంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి హరికృష్ణ గారు సినీ ప్రపంచాన్నే కాదు రాజకీయంగా కూడా మరి ముందుండి నడిపించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచారు. మరి అన్నగారికి ఆనాడు చేదోడుగా వాదోడుగా ఉంటూ చైతన్య రథాన్ని నడిపి మరి రాష్ట్రం మొత్తం కూడా మరి తన వంతు కృషి చేసిన వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. మరి నందమూరి హరికృష్ణ గారు లేని లోటు సినీ ప్రపంచానికి, నందమూరి కుటుంబానికి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా తీరని లోటు అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఎక్కడున్నా సరే నందమూరి హరికృష్ణ గారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 6వ వర్ధంతి డాక్టర్ ఎంఎస్ఎస్ భవనంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి
పొలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, మన రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు చేశాడు. అలాగే భారత పార్లమెంటు వ్యవస్థలోనే తెలుగులో మాట్లాడిన ఏకైక వ్యక్తి నందమూరి హరికృష్ణ గారని తెలియపరచుకోవడానికి గర్విస్తున్నాం. అలాగే ఆయన లేని లోటు ఎవరు పూడ్చడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అలాగే ఆయన్ని జనం గుండెల్లో ఉన్న హరికృష్ణ గారికి మరొకసారి మా జోహాలు చెప్పుకుంటున్నాం. మంగళగిరిలోని పెద్ద కోనేరు శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో మరమ్మతులు చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతున్నా స్థానికులు వాపోతున్నారు. ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం మారినా పెద్ద కోనేరులో ఉన్న నీటిని తొలగిస్తూనే ఉన్నారని పాలకులు వీలైనంత త్వరగా స్పందించి కళ్యాణ పుష్కరిని పూర్తి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. పెద్ద కోనేరు శిథిలావస్థకు చేరడంతో స్థానికులు, భక్తులు ఊరికే అరిష్టమని స్థానికులు వాపోతున్నారు. మంగళగిరి అనగానే చరిత్ర కలిగిన ఎగువ సన్నిధిలో ఉన్న పానకాల స్వామి, దిగువ సన్నిధిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాలు అంతే ప్రఖ్యాతిగాంచిన పెద్ద కోనేరులో భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున, బ్రహ్మోత్సవాల రోజున తల నీలాంబరాలు సమర్పించి స్వామివారి దర్శనం చేసుకునే ఆచారం కొనసాగుతూ ఉండేదని, ఈ క్రమంలో పెద్ద కోనేరు శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ నిధులు 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా కోనేరు అభివృద్ధి మాత్రం పూర్తవలేదని స్థానికులు చెబుతున్నారు. పెద్ద కోనేరులో ఉన్న నీటిని తొలగిస్తూ ఉండడంతో చుట్టుపక్కల ఉన్న బోరులో ఉన్న నీరు ఇంకిపోయిందని, 2 కిలోమీటర్ల మేరకు చుట్టుపక్కల ఉన్న ఊరు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతుందన్నారు. రోజువారీ అవసరాలకు నీరు కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు గుర్తించి స్వామివారి బ్రహ్మోత్సవాలు చివరి రోజున జరిగే చక్ర స్నానం, తల నీలాంబరాలు భక్తులు ఆచరించే విధంగా పెద్ద కోనేరు త్వరగా అభివృద్ధి చేసి స్థానికుల కలను నెరవేర్చాలని విన్నవించుకున్నారు. ఈ పెద్ద కోనేరు అనేది బాగు చేయడం 2 సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు, కానీ ఇంకా అవ్వలేదు. 2 సంవత్సరాల నుంచి నీళ్లు తోటమే అయిపోయింది. ఈ నీళ్లు తోటం వల్ల ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ బావులు, బోర్లు అన్నీ ఎండిపోయి నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం దేశంలో నీళ్ళకి ఇబ్బంది అనేది మేము అసలు చూడలేదు ఇప్పుడు కూడా. ఇప్పటికి కొత్త సమస్యలు వస్తున్నాయి దీని మూలన. 2 బజార్లు అసలు ట్రాఫిక్ కూడా ఆపేశారు. ఇదివరకు 3-4 బజార్లు ఆపారు, ఇప్పుడు 2 బజార్లు ఆపారు. 2 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. వీలైనంత త్వరగా ఈ కోనేరు బాగు చేయడం, పుష్కరిణి స్వామివారి కార్యక్రమాలు మన తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే ఉందో ఆ విధంగా తయారు చేసి అసలు చూస్తామని మాకు నమ్మకం లేదండి. మా జన్మ నేను చూస్తానా అనిపిస్తుంది. వీళ్ళంతా జాగు చేసేసి అట్లా సంవత్సరాలు నీళ్లు తోటడం, సంవత్సరాలు కూడా ఏం పని కాకపోవడం. ఒకసారి ఆ కోనేరు అంతా వీడియో చూస్తారు మా గురుగారు, అన్నీ చూడండి. 2 సంవత్సరాల పని ఇక్కడ ఏమైనా కనపడిందో చూడండి. 40 సంవత్సరాలు బట్టి అనుబంధం ఉంది ఈ కోనేరుతో. మంగళగిరి అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది అయ్యవారి గుడి, పైన పానకాల స్వామి గుడి, తర్వాత వచ్చేటికల్లా ఈ పుష్కరిణి. మరి ఇంత ప్రసిద్ధి చెందిన పుష్కరిణిని బాగు చేస్తారనేటప్పటికీ మేమంతా చాలా ఆనందపడ్డాం. చాలా బాగుంటుంది అనుకున్నాం. 2 సంవత్సరాల క్రితం మొదలెట్టారు. అంతా ఏదో చాలా డబ్బులు వెచ్చించామన్నారు. అటు జనం వెళ్ళేటప్పుడు ఆ రోడ్డుని వెళ్ళేవాళ్ళు, ఈ రోడ్డుని వెళ్ళేవాళ్ళు, ఈ రోడ్డుని వెళ్ళేవారు, ఆ రోడ్డు 4 రోడ్లు పూర్తిగా బంద్ అయిపోయినాయి. ఏదో మోటార్ పెట్టి నీళ్లు తోడించామన్నారు. కనీసం మెట్లు చూస్తే మెట్లు అట్లాగే ఉన్నాయి. వర్క్ అయితే మటుకు ఎక్కడేసింది అక్కడే ఉంది. వీళ్ళు మన మిత్రులు చెప్పినట్టు ఈ చుట్టుపక్కల ఇళ్లలో అనుకోకుండా అందరికీ వాటర్ స్కేర్సిటీ వచ్చింది. కంప్లీట్ లోపల ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. మరి తిరిగి మళ్ళీ స్వామివారి కళ జరుగుతుందా, మళ్ళీ చూడగలుగుతామా అనేది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉన్నది. దీనిలో పార్టీలు ఇవన్నీ అతీతంగా తీసేస్తే భక్తులందరూ తిరిగి మళ్ళీ ఆ తెప్పోత్సవాన్ని చూడగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న కింద ఉంది. మంగళగిరి వీవర్స్ కాలనీ MTMC హై స్కూల్లో అడల్సెంట్ హెల్త్ డే కార్యక్రమంలో భాగంగా వైద్య, ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు గణపతి నగర్లోని ఇందిరానగర్ UPHC ఆధ్వర్యంలో గురువారం బాల్య వివాహాల వల్ల వచ్చే ప్రభావాలు అనే అంశంపై బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. UPHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ P. అనూష హాజరై బాల్య వివాహాల వల్ల వచ్చే ప్రభావాలపై బాలబాలికలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతి నెల 4వ గురువారం ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు బాలబాలికలకు ఆరోగ్యంపై ఓ అంశంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాల వల్ల అనారోగ్యం, రక్తహీనత, ప్రసూతి మరణాలు వంటివి సంభవిస్తాయన్నారు. బాలబాలికలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆడపిల్లలు 18 సంవత్సరాల్లోపు, మగపిల్లలు 21 సంవత్సరాల్లోపు పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ HM శ్రీనివాసరావు, ఆశా వర్కర్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. అడోలసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ డేస్ అని చెప్పి మాకు నిన్న ఒక స్టేట్ జూన్లో
ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడోల్సెంట్ ఏజ్ అంటే 10 నుంచి 19 ఇయర్స్ అన్నమాట. మీకు ప్రతి నెల వాళ్ళు ఒక్కొక్క థీమ్ ఇస్తారు నాకు. అంటే ఒక నెల వచ్చేసరికి న్యూట్రిషన్ గురించి చెప్పమని, ఒక నెల శానిటైజేషన్ హైజీన్గా ఎలా ఉండాలి, ఇంకొక నెల వచ్చేసరికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఇంకొక నెల ఈ చైల్డ్ మ్యారేజెస్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్, అట్లా ప్రతి నెల మనం 4వ గురువారం వచ్చి ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. దీని వల్ల ఏంటంటే మీకు ఆ ఎడ్యుకేట్ అవుతారు, అవేర్నెస్ వస్తుంది. ఈ మనకున్న కండిషన్స్, హెల్త్ కండిషన్స్ వాటన్నిటికీ అవేర్నెస్ వచ్చి మనం ఎట్లా ఉండాలి అనేది మీకు అవగాహన కల్పించడం కోసం ఇదంతా చేయడం జరుగుతుంది. మనకి గవర్నమెంట్, మన సీఎం గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారనమాట. ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది అది. దీంట్లో భాగంగా మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను, ప్రతి వారం థర్స్డే రోజు బాయ్స్కి మధ్యాహ్నం 2 నుంచి 5 లోపల మన హాస్పిటల్లో మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం అక్కడ చూస్తాము. శుక్రవారం 2 నుంచి 5 మధ్యలో గర్ల్స్కి చూస్తాము. సో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ టీచర్స్కి చెప్పి, మన హాస్పిటల్ పక్కనే కాబట్టి మీరు అందరూ వచ్చి ఎవ్వరూ సిగ్గుపడద్దు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వచ్చి టెస్ట్లు చేయించుకొని దానికి తగ్గ మందులు కూడా తీసుకొని వెళ్ళండి. అండ్ ఇవాళ ఈ రోజు థీమ్ ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. మీరందరూ ఇది సిగ్గుగా అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రతి దాంట్లో అవేర్నెస్ అవ్వాలి. మనం మ్యారేజ్ చేసుకునే ఏజ్ వచ్చేసరికి గర్ల్స్కి అయితే 18 ఇయర్స్ ఉండాలి, అబ్బాయిలకి అయితే 21 ఏళ్ళు ఉండాలి. దాని ముందుగా చేసుకోవడం వల్ల ఏంటి ఇబ్బందులు అనేది మీ అందరికి కూడా తెలుసు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేకపోతే మనకి జాబ్ కానీ ఏవి రావు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సివిసి సిఫారసుల మేరకు పారదర్శకంగా టెండర్ల విధానం జరుగుతోందని అన్నారు. సీఎం పేషీ, సీఎంఓ అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి, అలాగే మంత్రుల పేషీలో బలోపేతం కోసం 96 పోస్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మిషన్ల కొనుగోలుకు 11.51 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. పోలవరం ఎడమ కాల్వ పనులు, పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ తీర్మానం చేసిందని అన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో, రాజకీయ పార్టీల లోగో తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నం, వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు. ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆ ఆబ్జెక్టివ్స్ను సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి, అంటే టెండర్స్లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏదైతే టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్లు ఇవ్వాలనే విధానంలో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్లో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పరెంట్గా సివిసి ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదించిందో, ఏదైతే నిర్దేశించిందో టెండర్స్ని ఏ విధంగా చేయాలి అని నిర్దేశించిందో, సివిసి గైడ్లైన్స్ ఆధారంగా ట్రాన్స్పరెంట్గా దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు, ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే
ఈ కెనాల్ మూలంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాలు కూడా తీర్చేది కాబట్టి వెంటనే ఈ కాలువని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి కొత్తగా 926 కోట్లు కేటాయించడం జరిగింది. దానికి తోడు ఇంతకుముందు క్యాన్సిల్ అయిపోయిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మిగిలిపోయిన 266 కోట్లు కలిపి మొత్తం 1226.68 కోట్ల అంచనా వ్యయంతో 24-25 SSR ప్రకారం ఈ టెండర్లను పిలవటానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్మిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. కూటమి ప్రభుత్వ పాలనలో క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఏపీ కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. మంత్రుల 100 రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్న సీఎం. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.